కాళీ. ఇక మీదట గరుడు ఎలాంటి హాని తలపెట్టడు. ఇప్పుడు నీ పడగల పైన నా పాదాల ముద్రలున్నాయి కాళీ. అందువల్ల ఇక మీదట గరుడుడి వల్ల నీకెలాంటి ఆపద ఉండదు. నిశ్చింతగా నీ పరివారంతో పాటు లోతైన సముద్రంలోకి వెళ్ళిపో. ఇక సుఖంగా శాంతంగా నివసించు. కాని జాగ్రత్త, నిర్దోష జీవులకు హాని జరగకూడదు. మీరు నాకు ప్రాణభిక్ష పెట్టారు స్వామి. ఈ కరుణకు మీకు కృతజ్ఞుణ్ణి. ఆదేశించండి, నేను మీకు ఏ విధంగా సేవ చేయగలను? నీ జలక్షేత్రం నుంచి 1,000,000 పుష్పాలు తీసుకునే అనుమతి నాకివ్వు కాళీ. ఇదే నాకు సేవ. స్వామి, ఇది నా సౌభాగ్యం స్వామి. ఒక కోటి కావలసిన చోట మేం 3 కోట్ల పుష్పాలు తీసుకువచ్చాము స్వామి. నేను నీ సేవాభావానికి ప్రసన్నుడనయ్యాను కాళింది. రమణక ద్వీపానికి వెళ్ళిపో. దానివల్ల నీ కారణంగా ఎప్పుడు కూడా ఎలాంటి ఏ నిర్దోషి జీవికి హాని జరగకూడదు. అలాగే నీ విషం ఈ యమునా నది జలాన్ని దూషితం కాకుండా చూడాలి. నిన్ను ఆశీర్వదిస్తాను. ఇవాళ ఇక్కడ నేను ఇచ్చినటువంటి ఈ ఆదేశాన్ని ఏ భక్తుడు స్మరించినా, అలాగే ప్రాతకాలాన సంధ్యా సమయాన దీన్ని ఉచ్చరించినా వారికి ఎలాంటి సంకట ద్వారం ఇబ్బంది పెట్టదు. ఇక మీదట్నుంచి ఈ స్థలం కాళింది కోనేరుగా ఖ్యాతి చెందుతుంది. ఇక్కడ ఎవరైతే స్నానం చేస్తారో, అలాగే దేవతలను ఇదే చోటు నుండి జలం యొక్క ప్రభావం చూసి సంతోషపడే భక్తుడు ఒకవేళ నన్ను స్మరిస్తూ తను స్వీకరించినట్లయితే తను చేసిన అన్ని పాపాల నుండి త్వరలో ముక్తి పొందగలుగుతాడు. ఎవరితను? భగవానుడా, ఇప్పుడే కాళింది లాంటి మహానాగుని ఎదిరించినవాడు ఒక సాధారణ బాలుడు. తను చెప్పిన దానికంటే అధికంగా తెలుసుకోగలుగుతున్నాడు. ఏం చేయను? నా మమకారపు కొంగుచాటున ఉంచుకోనా, లేదా భక్తురాలినే తన లీలల్ని చూడనా? ఏం చెయ్యను నేను? ఎంత చల్లగా ఉన్నాయి నీళ్లు. బాగా చలేస్తుంది. చలికి వణుకుతుంటే ఎలా చూడగలుగుతాను? ఇప్పుడే వెళ్ళి నా కొంగుతో తుడిచేస్తాను. గుండెలకి హత్తుకుని ప్రేమను పంచితే ఈ చలి క్షణంలో మాయమైపోతుంది. నా అవసరం లేదు తనకి. నిజంగానే తను భగవంతుడు. తన చలిని దూరం చేయడానికి 12 ఆదిత్యులు ప్రత్యక్షమయ్యారు. మీరెందుకు ఇలా చేశారు? అమ్మ నన్ను గుండెలకు హత్తుకునేది. అనవసరంగా మీరందరూ ప్రత్యక్షమైపోయారు. క్షమించండి స్వామి. మిమ్మల్ని ఇలా తడిసిపోయి చలికి వణికిపోవడం చూసి ఆగలేకపోయాను. మేము మా వశంలో లేము స్వామి. భక్తి భావకతతో మీ ముందు మేము ప్రత్యక్షమయ్యాము స్వామి. మా కిరణాలు పరుగున వచ్చి మిమ్మల్ని ఎండబెట్టడానికి వచ్చేశాయి. నేను మీ ప్రేమను, భక్తిని అర్థం చేసుకోగలను ఆదిత్యగణం. అందుకే నేను ఎక్కడైతే నిలబడి ఉన్నానో ఆ స్థానాన్ని 12 ఆదిత్య లీలాగణంగా ఖ్యాతి చెందుతుంది.
ధన్యులమయ్యాం స్వామి. అయ్యో ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? చేసిన పనిని సరిదిద్దుకుని వెళ్ళండి, సరేనా? స్వామి ఆజ్ఞాపించండి. మీ తాపాన్ని అధికం చెయ్యండి, నేను స్వేదంతో తడిసిపోయే విధంగా. అప్పుడు అమ్మది చూసి నా లీలను నేనే భగవంతుడన్న విషయాన్ని మర్చిపోతుంది. ఇక అమ్మ నన్ను ఎత్తుకొని తీసుకువెళ్ళిపోతుంది. ఇంత వేడిగా ఎందుకుంది ఇక్కడ? స్వేదం ఒక్క చుక్క వచ్చినా నా కొంగుతో తుడిచేదాన్ని. కాని తనే వాయుదేవుణ్ణి ఆశించగలడని తెలియదు నాకు. ఆయన వీచడం మొదలైన స్వేదం మొత్తం ఎండిపోయింది. వాయుదేవుడు రానవసరం లేదు. అమ్మా, నాకు నువ్వే కావాలి. చూస్తుంటే దేని గురించి భయపడ్డానో అదే జరిగినట్టుందమ్మా. అమ్మ నా భగవానుడి రూపాన్ని మర్చిపోలేదు. నాకు కూడా ఆ సత్యాన్ని దాచడం కఠినమయ్యేది. ప్రభు, మీ స్వేదంతో తయారైన ఈ ప్రసన్న సరోవరం ప్రణామాలు స్వీకరించండి. అయ్యో, ఈ అద్భుతాన్ని చూసి అమ్మకింకా నమ్మకం కలుగుతుంది. నేను భగవంతుణ్ణేనని. ఇక అమ్మకు ఎలా నచ్చజెప్పడం నేను తన కన్నయ్యనేనని? నాన్నున్నారు కదా, ఇప్పుడు తనే సహాయం చేస్తారు. నాన్న, 1 కోటి కాదు, నేను 3 కోట్ల కమల పుష్పాలు ఏర్పాటు చేసేశాను. ఇక చింతించాల్సిన అవసరం లేదు. 1 కోటి పుష్పాల స్థలంలో 3 కోట్ల కమల పుష్పాలు లభిస్తున్నాయి. అవును కన్నయ్య, సరైన సందేశంతో పాటు వాటిని ఆ కంసుడి దగ్గరికి పంపిస్తాను. మహాపరాక్రమ కృష్ణయ్యకి జై! బృందావన శ్రీకృష్ణుడికి జై! మహాపరాక్రమ కృష్ణుడికి జై! భాను, మిగతా ఊరు వాళ్ళందరితో కలిసి ఈ పూలను పోగు చేయండి. అలాగే కంసుడి దర్బార్కు చేర్చండి. అమ్మా, ఎవరు నువ్వు? నాకు తెలుసమ్మా. నీకు నిజం తెలిసిన క్షణమే నువ్వు నన్ను అమ్మలాగా లాలించలేవమ్మా. అందుకే ఇవాల్టి వరకు నిజాన్ని దాస్తూ వచ్చాను. దాంతో నీ ప్రేమ అలాగే మమకారం అనుభవించగలిగే అవకాశం లభిస్తూ వచ్చింది. మరి ఇవాళెందుకు చెప్పావు కృష్ణ? ఏ రహస్యాన్ని ఇన్నేళ్లుగా దాచుంచావో ఆ రహస్యం బయటపడ్డంలో నీదే సహకారం కూడా. నేను ఆ కాళింది పడగ మీద నా పాదముద్రలు వేసి తనకి ముక్తినివ్వాల్సొచ్చింది. నేను మాటిచ్చాను తనకి. అంతేకాదు, నిర్దోష పశుపక్షుల ప్రాణాలను
కాళీనాగు విషం నుంచి కాపాడాల్సుండేది నేను. ఇందులో కంసుణ్ణి కలుసుకోవాల్సిందే కదా. ఎప్పుడైతే కాళిందిని ఎదుర్కొంటున్నానో మళ్ళీ ఇంకో అసురుణ్ణి సమస్యగా తయారు చేసి మళ్ళీ పంపించాడు. కానీ వీటికన్నా ముఖ్యమైన కారణం మరొకటి ఉందన్నా అమ్మకు నిజం తెలిసిపోవాలని అనుకున్నాను. కానీ ఎందుకు కృష్ణ? ఎందుకంటే నాకనిపించింది అమ్మ దగ్గర ఈ రహస్యాన్ని దాచిపెట్టి తనని మోసం చేస్తున్నానని. అపరాధ భావంతో కుంగిపోయాను నేను. ఏ నిజం నీకు, నాన్నకు, అందరికీ తెలిసిందో చివరికి నా సకులకు కూడా తెలుసు. ఆ సత్యం నేను అమ్మ దగ్గర దాచాను. ఎందుకంటే కేవలంగా తన మమత, ప్రేమ ఎప్పటికీ పొందాలని. కానీ అలా చేసి నన్ను ఎంతో నిస్వార్థంగా ప్రేమించే అమ్మను మోసం చేస్తున్నాను. నువ్వే చెప్పన్నా, ఈ లోకంలో నన్ను అధికంగా నమ్మే అమ్మను అలా ఎలా మోసం చేయగలుగుతాను? నేను నారాయణుడి అవతారాన్ని. కానీ మా అమ్మకు చిన్నారి కన్నయ్యనే కదా. అందుకే యమునా నదిలోకి దూకడానికి ఒక కారణం, ఈ బంతిని తెచ్చుకోవడానికి కూడా. ఎంతో ప్రేమగా తయారు చేసింది మా అమ్మ. దీన్ని నా నుంచి దూరం ఎలా చేయగలుగుతాను? నీకు తెలీదమ్మా, నువ్వు నాకెంత ముఖ్యమన్నది. ఇది నిజం. దేవతలందరూ, ప్రకృతి, భక్తులు వీళ్ళంతా నన్ను చూసుకోవడానికి ఉన్నారు, నా సేవ చేయడానికి. కానీ వీళ్లలో ఏ ఒక్కరైనా నా తల్లి స్థానాన్ని తీసుకోగలుగుతారా? నువ్వు కూడా కోరుకున్నది ఇదే కదా, నేను నీ పుత్రుడిగా రావాలని. ఏ విధంగా మీరు నన్ను మీ ఒడిలోకి తీసుకున్నారో అలా జరిగితే ఎంత బాగుంటుంది. త్వరలోనే మిమ్మల్ని నా ఒళ్ళో ఆడించుకునే విధంగా. అమ్మా, నారాయణుడి అవతారాన్ని కదా, ఇది అంత పెద్ద సమస్యేనా? నన్ను గుండెలకు కూడా హత్తుకోలేకపోతున్నా? అమ్మా, నా కన్నయ్య, నా కన్నయ్య. ఇది నిజం. నువ్వు శ్రీమన్నారాయణుడి అవతారమని తెలిసాక నిన్ను నేను భగవంతుళ్లాగే చూడగలుగుతాను. కానీ నా హృదయంలో ఉన్న మమకారం, అది భక్తుల కంటే చాలా అధికం కన్నయ్య. నువ్వు సాధారణ బాలుడువైనా సరే, లేక భగవంతుడి అవతారమైనా సరే, నువ్వు ఎల్లప్పుడూ నా కన్నయ్యవే, నా కన్నయ్యగానే ఉంటావు, ఎప్పటికీ ఉంటావు. యశోదామాత నందన కృష్ణ, యశోదామాత నందన కృష్ణ, నందన కృష్ణ.
ఏమిటిదంతా? బృందావనం నుంచి లేఖ వచ్చింది మహారాజా. విన్నపం చేశారు దీన్ని మీ ముందే చదవమని. చదువు, త్వరగా చదువు. కంస మహారాజా, పూజ కోసం మీకు 1,000,000 కమల పుష్పాలు అవసరం ఉంటుంది. బృందావన వాసుల తరపున మీకు 3 కోట్ల పుష్పాలను పంపిస్తున్నాము. దయచేసి అధికంగా ఉన్న పూలను గోప్రజల శ్రద్ధాంజలిగా తలంచు స్వీకరించండి మహారాజా. మీకు ఈ విషయం తెలిసి ఆనందిస్తారు. నా కుమారుడు శ్రీకృష్ణుడు కాలి నాకు ఎదురుగా నిల్చోగానే మహాభయంకర నాగు కూడా వణికిపోయింది. స్వయంగా తనే ఈ పుష్పాలను ద్వారం దగ్గరికి చేర్చింది. మీకు ఇంకా పుష్పాలు అవసరం ఉంటే మీకు ఇంకా పుష్పాలను ఏర్పాటు చేయగలం మేము. మీ విధేయుడు గోపరాజనందుడు. త్వరగా చదువు. కంస మహారాజా, పూజ కోసం మీకు 1,000,000 కమల పుష్పాలు అవసరం ఉంటుంది. బృందావన వాసుల తరపున మీకు 3 కోట్ల పుష్పాలను పంపిస్తున్నాము. దయచేసి అధికంగా ఉన్న పూలను గోప్రజల శ్రద్ధాంజలిగా తలంచు స్వీకరించండి మహారాజా. మీకు ఈ విషయం తెలిసి ఆనందిస్తారు. నా కుమారుడు శ్రీకృష్ణుడు కాలి నాకు ఎదురుగా నిల్చోగానే మహాభయంకర నాగు కూడా వణికిపోయింది. స్వయంగా తనే ఈ పుష్పాలను ద్వారం దగ్గరికి చేర్చింది. మీకు ఇంకా పుష్పాలు అవసరం ఉంటే మీకు ఇంకా పుష్పాలను ఏర్పాటు చేయగలం మేము. మీ విధేయుడు గోపరాజనందుడు. మన సంఘర్షణ ఇంకా సమాప్తం కాలేదు విష్ణు అవతారా. యశోదమాత నందన కృష్ణ. లేఖలో రాసింది మహారాజా. తనని ఇదే పేరుతో పిలిస్తే సంతోషమంట. ఆ! మీరు చెప్పినట్లుగానే చేశాము. రాజభవనం మొత్తం పుష్పాలతో నింపేశాము. ఆ పుష్పాలు చూసి ఆ కంసకుడి కళ్ళు తిరగాల్సిందే. మీ లేఖ చదివాక అర్థమయ్యుంటుంది బృందావన వాసులతో పెట్టుకోవడం మంచిది కాదని. అయినా మన శ్రీకృష్ణుడు మనల్ని కాపాడడానికి ఉన్నాడు కదా. సూర్యాస్తమయం కాబోతుంది. ఇక మనం ఇళ్లకు వెళ్ళాలి. నాకు చాలా అలసటగా ఉంది నందరాజు గారు. నాకు చాలా అలసటగా ఉంది. నందరాజా, పూలను బండికి ఎక్కించి ఇచ్చి రావడంతో బాగా అలసిపోయాం. అంటే మీరందరూ రాత్రికి ఇక్కడే ఉండాలనుకుంటున్నారా? ఈ సలహా బాగుంది నందరాజు గారు. కాలినాగు ఈ చోటు నుంచి వెళ్ళిపోయాక ప్రకృతి ఎంత వికసిస్తుందో కదా. ఏమంటారు యశోద గారు? అందరూ మామూలుగా ఉన్నారు. కన్నయ్య శ్రీమన్నారాయణుడి అవతారం అని తెలిసాక కూడా ఎవ్వరికీ తేడానే లేదసలు. కాని నా మనసెందుకు ఇంత సందిగ్ధంలో ఉంది? ఎందుకని పదే పదే ఈ సందిగ్ధంలో పడిపోతున్నాను? కన్నయ్యను ఒక భక్తురాలిగా చూడనా, ఒక తల్లిగానా? అది ఎందుకంటే అమ్మా, నీ భక్తిలో లోపం లేదు, నీ మమకారంలో కూడా లోపం లేదు. సరే మరి, ఈ రోజు రాత్రి మనం ఇక్కడే గడుపుదాం. అందరూ విశ్రాంతి తీసుకోండి. ఇది కదా సంగతి, ఇది కదా సంగతి. రాత్రి వనంలోనా? ఎందుకు భయపడుతున్నావు వసంత? శ్రీమన్నారాయణుడి అవతారం కృష్ణుడు మన తోడున్నాడు కదా. చూస్తుంటే అమ్మని నేను నారాయణ అవతారమని మర్చిపోనిచ్చేలా లేరు. నీకు పూర్తి విశ్వాసం ఉంది కదా గూఢచారి, ఇదంతా కూడా ఆ బాలుడే చేశాడని. వాడే కాళీనాగును ఓడించి ఇక్కడి నుంచి దూరంగా పంపించేశాడు. నేను నా కళ్ళతో చూశాను మహారాజా. ఇంకా బృందావన వాసులందరూ ఈ సమయంలో వనంలో విశ్రాంతి తీసుకుంటున్నారన్న సమాచారం ఖచ్చితమైంది. వాళ్ళంతా ఈ రాత్రి వనంలోనే గడుపుతారు మహారాజా. నాకు రాత్రుళ్ళు నిద్ర లేకుండా చేసి
వారు వనంలో ఆనందిస్తున్నారా? కానీ నేను వాళ్ళ ఈ ఆనందాన్ని మృత్యువు కబంధ హస్తాలుగా మార్చేస్తాను. వారి నలువైపులా ప్రకాశం ఉంటుంది, సూర్యుడి తేజంలాగా. కళ్లకు అంధకారాన్నిచ్చేంత ప్రకాశం. కాని అప్పటికీ కూడా ఈ రాత్రి వారికి అన్నింటికన్నా అధికమైన కాళరాత్రిగా మారుతుంది. ఎందుకంటే నేను ఈ పూర్ణిమ రాత్రిని అమావాస్య రాత్రిగా మార్చేస్తాను. ఎన్నటికీ అంతం కాని అమావాస్య. వదినమ్మ చూడండి, వనదేవి నైవేద్యానికి ఈ అరటిపళ్ళు తెచ్చాను. ఏది చూపించు. ఇందులో పండినవి కన్నయ్య కోసం తీసుకుంటాను. కాని తను నారాయణుడి అవతారం కదా, తన కోసం పళ్ళు ఎలా తీసుకోను? ఏది తన చేతిలోకి వచ్చినా దానంతట అదే తీయగా మారిపోతుంది. వదినా, ఏమైంది? ఎందుకు ఆగిపోయారు? ఏం లేదు. ఏది చూపించు. కన్నయ్య, నీకు ఆకలి వేస్తోంది కదా? అమ్మా, నువ్వే తినిపించు. సరే. తిను. అమ్మ ప్రవర్తనలో మార్పు వస్తుంది. కృష్ణ, బన్సీ బాబాయ్ మనందరికీ వనంలో నిప్పు అంటించడం నేర్పిస్తున్నారు. దాంతో భయంకర జంతువుల్ని దూరంగా ఉంచటానికి. అమ్మ, నేను వెళ్ళనా? అమ్మ, అగ్గిని అంటించడానికి వెళ్ళనా? వెళ్ళు. అమ్మ ఏమీ అనకుండా వెళ్ళమంటుంది. ఇంతకు ముందులా ఆందోళన కూడా పట్టం లేదిప్పుడు. కన్నయ్య చూడు, అగ్నితో ఆడుకోవద్దు. సురక్షితంగా ఉండాలి, దూరంగా ఉండాలి. అర్థమైందా? వెళ్ళు. ప్రత్యక్షమవు దావానల. ప్రణామాలు మహారాజా. కంస మహారాజా, ఈ కారాగారం నుంచి ముక్తినిచ్చినందుకు మీకు అనేక ధన్యవాదాలు. చెప్పండి, మీ ఉపకార రుణాన్ని ఎలా తీర్చుకోవాలి? అంతే, అదే చెయ్యి దావానల. ఏదైతే నీకు అధిక ప్రియమో నీ పేరును స్వయంగా స్వార్థకం చేసుకో. కాల్చిపారే.
బృందావనం మొత్తం దహించి వేసేయి. పశువులు, పక్షులు, వనస్పతులు, వృక్షాలు, ఆఖరికి మానవులు కూడా. ఏ ఒక్క జీవప్రాణి జీవించి ఉండకూడదు. దహించివే అన్నింటినీ, సమస్తం. మీరందరూ చూశారు కదా, ఇది పెద్ద కష్టమైన పని కాదు. 2 రాళ్లను ఇలా చేత్తో పట్టుకొని ఇలా రాపిడి చేయాలి. నిప్పు రవ్వలు పడతాయి. ఇక గడ్డికి అగ్ని అంటుకుంటుంది, అంటే వెంటనే వెలుగుతుంది. ఇదిగో చేయండి. తీసుకో సుబలా. తీసుకో కృష్ణ, నువ్వు ప్రయత్నించి చూడు. తను చెప్పినంత సులభమైతే కాదు అగ్నిని ఇలా అంటించడం. శ్రీమన్నారాయణుడి అవతారం కదా, లోకంలోని అంత అగ్ని వారి నియంత్రణలో ఉంటుంది. అలాంటిది ఒక నిప్పు రవ్వని ఉత్పన్నం చేయడం పెద్ద విషయమే కాదు. ఇలా అయితే అమ్మ నన్ను, తన కన్నయ్య నన్న విషయం కూడా మర్చిపోతుంది. నేను ఏదో ఒకటి చేయాల్సిందే. కృష్ణ, అలా చేయకు, కాలుతుంది. శ్రీమన్నారాయణుడి అవతారం కదా, లోకంలోని అంత అగ్ని వారి నియంత్రణలో ఉంటుంది. అలాంటిది ఒక నిప్పు రవ్వని ఉత్పన్నం చేయడం పెద్ద విషయమే కాదు. ఇలా అయితే అమ్మ నన్ను, తన కన్నయ్య నన్న విషయం కూడా మర్చిపోతుంది. నేను ఏదో ఒకటి చేయాల్సిందే. కృష్ణ, అలా చేయకు, కాలుతుంది. కృష్ణ జాగ్రత్త, నీ ధ్యాస ఎక్కడుంది? కాళీనాగు హాలాహలం లాంటి విషమే తనని ఏమీ చేయలేకపోయింది. అలాంటిది సాధారణ అగ్ని తనకు హాని ఎలా చేయగలుగుతుంది? నా మమకారం పదే పదే నన్ను ఆందోళన పడేలా చేస్తోంది. తను శ్రీమన్నారాయణుడి అవతారమన్న విషయం మర్చిపోతాను నేను. నేను కోరుకున్నది అదే అమ్మా. కన్నయ్య, కన్నా, చూపించురా, ఎక్కడ తగిలింది? చెప్పాను కదా అగ్నికి దూరంగా ఉండమని. చూపించు. కాలిన గాయం లేదు. నాతో ఆటలాడుకుంటున్నాడు తను. తనకి తెలుసు తన పిలుపు వినగానే అమ్మ పరిగెత్తుకుంటూ వస్తుందని. ఈ అల్లరి వేషాలు ఆపు కన్నయ్య. యశోదా, వచ్చేయ్. కన్నయ్యను కూడా పిలువు. మీకు ముందే తెలుసు కదా కన్నయ్య గురించి. అది యశోద, కన్నయ్య నా దగ్గర మాట తీసుకున్నాడు. లేదు, నేనేమీ మిమ్మల్ని అనడం లేదు.
కానీ నేను ఆలోచిస్తున్నది మిమ్మల్ని మీరు ఎలా సమాధానపరుచుకోగలిగారు అని. ఈ విషయం తెలిసి కూడా తను శ్రీమన్నారాయణుడి అవతారమని మీరు ఎలా సాధారణంగా వ్యవహరించగలుగుతున్నారు? ఎందుకంటే నేను కూడా నా కన్నయ్యతో అలాగే ఉండాలనుకుంటున్నాను. తనని అలాగే చూడాలనుకుంటున్నాను. తనని గారాబం చెయ్యాలనుకుంటున్నాను. తనని తిట్టాలనుకుంటున్నాను. తనని ముద్దాడాలనుకుంటున్నాను. కానీ నాకు పదే పదే తనలో నా స్వామి కనిపిస్తున్నారు. నాకు కూడా అలాగే జరుగుతుంది. తర్వాత నేను తను మన కన్నయ్య అని నచ్చ చెప్పుకుంటాను. దాంతో తను శ్రీమన్నారాయణ అవతారం అని మర్చిపోతాను. ఆ తరువాత ఈ సంసార మాయ నన్ను చుట్టేస్తుంది. యశోద, ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఈ సంసార మోహమాయ నిన్ను చుట్టేస్తుంది. ఇక తను భగవంతుడి అవతారం అన్న విషయం కూడా మర్చిపోతావు. నిజం చెప్పాలంటే తల్లి ప్రేమ ముందు ఏ మాయా నిలబడలేదు. అన్నిటికంటే గొప్పది ఒక తల్లి మమకారం. కానీ భక్తిభావం కూడా తక్కువ ప్రభావం చూపించదండి. నా హృదయంలో భక్తి ఇంకా మమతల మధ్య యుద్ధం జరుగుతోంది. నాకు తెలీదు ప్రభావం గెలుస్తుందో ఏది ఓడిపోతుందో. అంటే నేను అమ్మ మనసులో భక్తిభావం ప్రబలమయ్యి మమతను గెలిచే పనులాపాలి. ఇలా అయితే బావుంటుంది. అయితే గుర్తుంచుకో కృష్ణ, అందరి ముందు ఎలాంటి లీలా చెయ్యొద్దు నువ్వు. అటు చూడు, ఆ మూల కూర్చున్నారు అందరూ. ఏ మూలలోనైనా దాగి ఉండని ఇవాళ పూర్తి బృందావనం దగ్ధమవుతుంది. నన్నిక్కడ వ్యాప్తి చేయి. తరువాత వెళ్ళి కంస మహారాజుకు కబురందించండి, వారి ఆదేశం పూర్తయిందని. మహారాజు గారు చెప్పింది గుర్తుంది కదా, బృందావనవాసి ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండకూడదు. అగ్నికి దగ్ధం చేయడం నేర్పించకు. వెళ్ళు, నన్ను నా పని చేయనివ్వు. श्रीमन्नारायण नारायण हरे हरे, श्रीमन्नारायण नारायण हरे हरे, श्रीमन्नारायण नारायण हरे. ఏమైంది కృష్ణ? నీతో చెప్పాను కదా నేను ఎలాంటి లీల చెయ్యనని. కానీ చూడు, కంసమామ అసురుడిని బృందావనానికి పంపించి వేశాడు. దావాలనం అంటే పంచాగ్ని. ఇప్పుడేం చేస్తావు నువ్వు? ఏదైతే నా అన్న కోరుకుంటున్నాడు. అందరి ముందు కాదు, అలాంటి పని ఏవి చెయ్యను. అది లీలలా అనిపించేది, కానీ ఎవరికీ కనిపించకుండా ఏదో ఒకటి చేయవలసిందే అన్నా. ఈ దావానలం బృందావనాన్ని సంపూర్తిగా దగ్ధం చేయకముందే. కానీ కృష్ణ, నువ్వేం చేయబోతున్నావు? అమ్మ బాగా అలసిపోయాను, నిద్రపోచ్చవా? రా కన్నయ్య. జోలపాటు పాడమ్మా. అందరూ కళ్ళు మూసుకోండి, అమ్మ జోలపాటు పాడుతుంది.
అయితే ఇదన్నమాట నీ ఉపాయం. స్వామి, త్వరగా ఏదో ఒకటి చెయ్యండి, లేనిచో వనం పూర్తిగా దహించకపోతుంది. నాకు సహాయం చెయ్యండి స్వామి. ఇవాళ నన్నెవరూ ఆపలేరు. ఇవాళ ఈ వనంలోని ఒక్కొక్క గడ్డి పరకను దహించేస్తాను. నన్ను మర్చిపోయావా దావానలా? నువ్వు ఈ విధంగా చేసే అనుమతి నేను నీకు అస్సలివ్వను. స్వామి, త్వరగా ఏదో ఒకటి చెయ్యండి, లేనిచో వనం పూర్తిగా దహించకపోతుంది. నాకు సహాయం చెయ్యండి స్వామి. ఇవాళ నన్నెవరూ ఆపలేరు. ఇవాళ ఈ వనంలోని ఒక్కొక్క గడ్డి పరకను దహించేస్తాను. నన్ను మర్చిపోయావా దావానలా? నువ్వు ఈ విధంగా చేసే అనుమతి నేను నీకు అస్సలివ్వను. అమ్మ నిద్రకు ఆటంకం కలగనివ్వను. నేను త్వరపడాల్సి ఉంది. కొద్దిసేపటికి ముందు ఎగిరిపడ్డ నిప్పురవ్వకే భయపడిపోయాడు. ఇప్పుడు ఇంత భయంకర దావానలాన్ని మింగేశాడా? కృష్ణుడు మళ్ళీ పొరపాటు చేసేశాడు. ఎలాంటి లీలా చెయ్యొద్దని నచ్చజెప్పాను. నీ సమస్య ఇంకా పెరిగిపోయింది. ఇప్పుడు ఏం చెయ్యను అన్నా? ఎప్పుడు తనని నా కన్నయ్యగా చూడ్డానికి ప్రయత్నించినా నాకు స్వామి కనిపిస్తున్నారు.
ఎలా ఎలా నాకు నేను సర్ది చెప్పుకోను? అమ్మా అగ్నితో ఆడుకోవద్దని చెప్పావు నువ్వు, నాకు బాగా గుర్తుంది. కానీ అగ్ని వ్యాప్తిస్తుంది. నేను ఏదో ఒకటి చేయాల్సిందే కదమ్మా. ఎందుకు స్వామి? ఎందుకు ఒక తల్లి నుంచి మమకారాన్ని ఎందుకు విడదీస్తున్నారు? నేను తప్పకుండా మీ భక్తురాల్నే. దాంతోపాటు మీకు తల్లిగా కూడా ఉండాలనుకుంటున్నాను. తల్లిగా గారం చెయ్యాలనుకుంటున్నాను. నచ్చ చెప్పాలనుంది, మందలించాలని ఉంది. మరి మందలించమ్మా, తగిలించమ్మా, 4 దండించు. ఎలా కన్నా? నిన్ను చూడగానే నాకు నా భగవంతుడే కనిపిస్తున్నాడు. నా మనసులో నీ పట్ల భక్తి భావం ఉత్పన్నమవుతోంది. అమ్మా, అలా అస్సలు చెయ్యొద్దు. చూడు, నేను అదే కన్నయ్యను. నువ్వు లాలిపాడి పడుకోబెట్టిన దానివి. నీ చేతులతో వెన్న తినిపించే అదే కృష్ణయ్యను. నేను అదే కన్నయ్యనమ్మా. తప్పులు చేసేవాడిని, నీతో దండన అనుభవించేవాడిని. ఆ దండన ఎలాంటిదో కూడా తెలుసు.